ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for first year, second semester, BSc and BCom students. Subject, Life Skill Course, Paper, Information and Communication Technology, ICT. Unit 2. Email. ప్రీవియస్ క్లాసెస్లో ఈమెయిల్ గురించి డిస్కస్ చేసాం, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ గురించి డిస్కస్ చేసాం, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు టాపిక్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ద ఇంపార్టెంట్ ఐటమ్స్ యు మస్ట్ నో టు యాక్సెస్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ యువర్ యూజర్ ఐడి ఆర్ లాగిన్ నేమ్ అండ్ పాస్వర్డ్. కంప్యూటర్ సిస్టమ్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మీకు తెలియాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. అవేంటి? యూజర్ ఐడి ఆర్ లాగిన్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, యూజర్ ఐడి అయినైనా పిలవచ్చు, లేదంటే లాగిన్ నేమ్ అని కూడా పిలవచ్చు. ఎలా పిలిచినా ఒకటే. ఓకే, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ గురించి మీరు తెలుసుకోవాలి ముందు. ఓకే, ఫస్ట్ యూజర్ ఐడి చూడండి. ఫస్ట్ యూజర్ ఐడి. ఏ యూజర్ ఐడి ఈజ్ ఏ యునిక్ ఐడెంటిఫైయర్ కామన్లీ యూజ్డ్ టు లాగ్ ఆన్ టు ఏ వెబ్సైట్, యాప్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఆర్ ఆన్లైన్ సర్వీస్. యూజర్ ఐడి అనేది యునిక్ ఐడెంటిఫైయర్. యునిక్ ఐడెంటిఫైయర్ అంటే, యునిక్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉండడం. అంటే మనకి ఒక యూజర్ ఐడి ఉంది, ఒక వ్యక్తి యొక్క యూజర్ ఐడి ఉంది, ఎనదర్ పర్సన్ మరొక వ్యక్తి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళు కూడా మరొక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఈ 2 యూజర్ ఐడీస్ కూడా సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక యూజర్ ఐడి మిగతా యూజర్ ఐడీస్తో మ్యాచ్ అవ్వదు. ఓకే, డిఫరెంట్గా ఉండాలి. ఓకే, వీటిని లాగిన్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం. అంటే వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి అని కూడా అనొచ్చు. ఓకే, యాప్స్లో కూడా మనం లాగిన్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం. సాఫ్ట్వేర్, ఆన్లైన్ సర్వీస్, కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా మనకి ఏంటి, మనం లాగిన్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం యూజర్ ఐడిని. ఒక యూజర్ ఐడి మరొక యూజర్ ఐడితో మ్యాచ్ అవ్వదు. ఓకే, ఇట్ మే బీ ఏ యూజర్ నేమ్, నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. యూజర్ ఐడి అనేది ఏ విధంగా ఉండొచ్చు? యూజర్ నేమ్ అయి ఉండొచ్చు, అంటే ఏదో ఒక నేమ్, పేరు అయి ఉండొచ్చు. నెంబర్ అయి ఉండొచ్చు, అంటే ఏదైనా న్యూమరిక్, అంటే సంఖ్యలైనా కావచ్చు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూశారు కదా. ఈమెయిల్ అడ్రస్ abnprr@gmail.com, అలా ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ అయినా అయి ఉండొచ్చు. Many websites require an email address for the user ID. చాలా వెబ్సైట్స్ ఈమెయిల్ అడ్రస్ని యూజర్ ఐడి కింద తీసుకుంటాయి. ఓకే, మనకి వెబ్సైట్స్ లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడీస్ని ఏం తీసుకుంటాయి? ఈమెయిల్ అడ్రస్నే తీసుకుంటాయి యూజర్ ఐడి కింద. యూజర్ ఐడి అనేది ఏ విధంగా ఉండొచ్చు? యూజర్ నేమ్ అయి ఉండొచ్చు, నెంబర్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ అడ్రస్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, మనకి వెబ్సైట్స్లోకి వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ అడగచ్చు, ఎక్కువగా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఏ యూజర్ ఐడి ఈజ్ టిపికల్లీ ఏ నాన్ ఎంప్టీ స్ట్రింగ్ సచ్ యాజ్ ఏ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ నెంబర్. ఏ యూజర్ ఐడి ఈజ్ టిపికల్లీ ఏ నాన్ ఎంప్టీ స్ట్రింగ్. నాన్ ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఎంప్టీ అయితే అయి ఉండదు. ఓకే, ఎంప్టీగా అయితే ఉండదు. ఓకే,
అదొక స్ట్రింగ్ అయి ఉంటుంది, ఎంటీగా అయితే ఉండదు. ఓకే, అది ఎలా ఏ విధంగా ఉంటుంది, యూజర్ నేమ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈమెయిల్ అడ్రస్ ఆర్ నెంబర్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద యూజర్ ఐడీస్ మే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ ఆల్సో. యూజర్ ఐడీస్ ఇంకా ఏ విధంగా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ అంటే మనకి A to Z, స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z ఉంటాయి కదా. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ అంటే నెంబర్స్ ఈ రెండు కాంబినేషన్ అయినా కలిపైనా ఉండొచ్చు. ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, ఓన్లీ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే రెండింటిని కలిపి కూడా మనం ఇవ్వచ్చు, యూజర్ ఐడి అనేది ఇవ్వచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి, యూజర్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఓకే, కామన్గా ఎక్కడ ఉపయోగించుకుంటాం, వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి, యాప్స్లో లాగిన్ అవ్వడానికి, కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి, సాఫ్ట్వేర్లో లాగిన్ అవ్వడానికి, ఆన్లైన్ సర్వీసెస్లో లాగిన్ అవ్వడానికి ఉపయోగించుకుంటారు. ఇవి ఏ విధంగా ఉండొచ్చు, యూజర్ నేమ్ అయి ఉండొచ్చు. యూజర్ ఐడి ఏ రూపంలో ఉండొచ్చు, యూజర్ నేమ్లో అంటే ఏదైనా ఒక పేరు, నేమ్ రూపంలో కూడా ఉండొచ్చు, నెంబర్ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఈమెయిల్ అడ్రస్ కిందైనా ఉండొచ్చు. చాలా వెబ్సైట్స్ ఈమెయిల్ అడ్రస్నే యూజర్ ఐడీస్ కింద తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి యూజర్ ఐడి అనేది ఎంటీగా అయితే ఉండదు, ఎంటీ స్ట్రింగ్గా ఉండదు, నాన్ ఎంటీ స్ట్రింగ్. కాబట్టి కంపల్సరీ మనం యూజర్ నేమ్ అయినా ఇవ్వాలి, లేదంటే ఈమెయిల్ అడ్రస్ అయినా ఇవ్వాలి, లేదంటే నెంబర్ అయినా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, యూజర్ ఐడి ఇంకా ఎలా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ రెండు కలిపి కూడా మనం ఇచ్చుకోవచ్చు, కాంబినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ యూజర్ ఐడీస్. ఓకే, ఫస్ట్ వన్, వ్యాలిడ్ యూజర్ ఐడీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, ఇలా ఇచ్చుకోవాలి యూజర్ ఐడీస్. ఇది ఫస్ట్ వన్ ఏంటి, ఎగ్జాంపుల్ యూజర్ నేమ్కి ABNPRRC. ఇక్కడ నేను యూజర్ నేమ్ కింద ఏమిచ్చాను, ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. ఓకే, యూజర్ నేమ్ కింద ఒక నేమ్ని ఇచ్చాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నెంబర్, అన్ని నెంబర్సే ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం, abnprrc@gmail.com. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ కాంబినేషన్. ఓకే, 07K1678 ఇలాగైనా ఉండొచ్చు. యూజర్ ఐడి ఈజ్ యూజ్డ్ టు లాగిన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ ఇంటర్నెట్ అకౌంట్. యూజర్ ఐడి అనేది ఏంటి, కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి, లేదంటే ఇంటర్నెట్ అకౌంట్లో లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడిని ఉపయోగించుకుంటాం. ఓకే, మనకి కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి అంటే కంప్యూటర్లో మనం లాగిన్ అని యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాం. ఓకే, అంటే మన డేటా అంతా కూడా మనం పర్సనల్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఆ డేటాని ఇంకెవరూ చూడకూడదు అంటే కనుక మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం లాగిన్ అయ్యి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చుకొని మాత్రమే లాగిన్ అవ్వగలం. ఓకే, ఆ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వర్క్ చేసుకొని మళ్ళీ లాగౌట్ చేసేయాలి. లాగౌట్ చేసేసి బయటకు వచ్చేసి మనం ఆ సిస్టమ్ని మనం వెళ్ళిపోయాక మరొకరు ఉపయోగించుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ తెలియకుండా మన డేటాని ఎవరో కూడా చూడలేరు. ఓకే, అలా కూడా మన డేటాని అంటే మన డేటాకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. యూజర్ ఐడి, దానికి రిలేటెడ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. ఆ రెండు తెలిస్తేనే ఆ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మన అకౌంట్ని, అందులో ఉన్న అకౌంట్లో ఉన్న డేటాని ఎవరు కూడా చూడలేరు. ఓకే, అలాగే మరొక పర్సన్ అంటే అనదర్ పర్సన్ ఏం చేస్తారు, అతనికి కూడా అకౌంట్ ఉండొచ్చు సేమ్ సిస్టంలో.
అతను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకొని అతని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ అకౌంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎవరి అకౌంట్ వాళ్ళదే సెపరేట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ అకౌంట్లో యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వాలి అని చెప్పుకుంటున్నాం. ఓకే, యూజర్ ఐడి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? ఇంటర్నెట్కి అకౌంట్కి మనం లాగిన్ అవ్వాలి, అంటే యూజర్ ఐడి ఇవ్వాలి. ఓకే, వ్యాలిడ్ యూజర్ ఐడి ఇచ్చి ఆ తర్వాత పాస్వర్డ్ కూడా ఇస్తేనే మనకి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూజర్ ఐడి కన్సిస్ట్స్ ఆఫ్ యూజర్ ఐడెంటిఫికేషన్. యూజర్ ఐడి అనేది మనకి యూజర్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, యూజర్ని ఐడెంటిఫై చేయడానికి యూజర్ ఐడి అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే సిస్టము యూజర్ ఎవరైతే సిస్టమ్ని ఉపయోగించుకుంటారో వాళ్ళని ఏమంటాం? యూజర్ అంటాం. ఆ యూజర్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే మన యూజర్ ఐడి ఇచ్చిన పర్సన్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్కి రిలేటెడ్ పర్సన్ ఈ యూజరేనా లేదంటే అనదర్ యూజరా చెక్ చేసుకుంటుంది, వెరిఫై చేస్తుంది. అంటే యూజర్ని కరెక్ట్ యూజరే, వ్యాలిడ్ యూజరే మన అకౌంట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదంటే అనదర్ పర్సన్ ఎవరైనా ట్రై చేస్తున్నారా అనేది చెక్ చేసుకుంటుంది. కాబట్టి యూజర్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఇస్తేనే రెండు యూజర్ ఐడికి కరస్పాండింగ్ పాస్వర్డ్ కూడా మ్యాచ్ అయితేనే మనకేమవుతుంది? అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఐడి గురించి చెప్పుకుంటున్నాం కదా. రమేష్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ యూజర్. యూజర్ పేరేంటి? రమేష్. హీ వాంట్స్ టు లాగిన్ టు ఇంటర్నెట్, దెన్ ఈ హ్యాస్ ఎంటర్ యూజర్ ఐడి. అతను ఇంటర్నెట్లో లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఓకే, లాగిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు అతను ఏం ఎంటర్ చేయాలి? యూజర్ ఐడిని ఎంటర్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే లాగిన్ అవ్వాలి ఫస్ట్, కాబట్టి యూజర్ ఐడిని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఫర్ ఈజీ రిమెంబరింగ్ హీ మే యూజ్ హిజ్ ఓన్ నేమ్ యాజ్ యూజర్ ఐడి. ఇక్కడ యూజర్ ఐడి కింద మనకి ఏమి ఉండొచ్చు అని చెప్పుకున్నాం ప్రీవియస్. యూజర్ నేమ్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు, ఈమెయిల్ అడ్రస్ ఉండొచ్చు, లేదంటే మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ కింద మనం ఏమి ఇచ్చుకున్నాం? యూజర్ ఐడి కింద నేమ్నే ఇచ్చేసుకున్నాం. అంటే అతని పేరునే హీ మే యూజ్ హీజ్ ఓన్ నేమ్ యాజ్ యూజర్ ఐడి. అతని పేరునే ఇక్కడ యూజర్ ఐడి కింద ఇచ్చేసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇన్ దిస్ కేస్ యూజర్ కెన్ ఈజీలీ రిమెంబర్ their user ID compared to numeric IDs like 07K1678. ఓకే, ఈ సిచ్యువేషన్లో మనకేంటి? ఈ కేసులో ఈ సందర్భంలో మనకి యూజర్ ఐడి అనేది ఓకే నేమ్ కాబట్టి ఈజీగా అతని పేరే ఇచ్చేసుకున్నారు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, గుర్తు తెచ్చేసుకోవచ్చు. అదే నెంబర్ కింద నెంబర్ ఎలా ఇచ్చాము? 07K1678. ఓకే, సమ్ నెంబర్ ఇచ్చాం, అది ఆల్ఫాబెట్ కాంబినేషన్ ఇచ్చాం. ఓకే, నెంబర్ కన్నా కూడా నేమ్ని అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎవరైతే ఉపయోగిస్తున్నారో ఆ యూజర్ పేరే ఇచ్చేసుకుంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఐడి కింద యూజర్ నేమ్నే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, వేరే నేమ్స్ ఏవైనా కూడా యూజర్ ఐడి కింద ఉపయోగించవచ్చు, కాకపోతే కంపల్సరీ ఆ యూజర్ ఐడీస్ని గుర్తుపెట్టుకోవాలి.
యూజర్ ఐడి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి పాస్వర్డ్. ఓకే, ఏ పాస్వర్డ్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఫర్ వెరిఫైయింగ్ ఏ యూజర్ ఆన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఓకే, పాస్వర్డ్ అనేది స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒక వర్డ్. ఓకే, ఒక వర్డ్ ఎందుకు ఉపయోగించుకుంటాం? కంప్యూటర్ సిస్టమ్ని ఉపయోగించుకునే యూజర్ని చెక్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఓకే, పాస్వర్డ్ అనేది కంప్యూటర్ని ఉపయోగించే యూజర్ని చెక్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే హ్యావ్ ఎన్ అకౌంట్ ఆన్ యువర్ కంప్యూటర్ దట్ రిక్వైర్స్ యూ టు లాగిన్. మీకు కంప్యూటర్లో అకౌంట్ ఉన్నట్లయితే కంపల్సరీ ఏంటి, లాగిన్ అవ్వమంటుంది. ఓకే, లాగిన్ అవ్వాలి. మీరు కంపల్సరీ లాగిన్ అవ్వాలి. మీ అకౌంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ లాగిన్ అవ్వాలి. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ యాక్సెస్ యువర్ అకౌంట్ యు మస్ట్ ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీరు సక్సెస్ఫుల్గా మీ అకౌంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎప్పుడు యాక్సెస్ చేసుకోగలరు? వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు కూడా కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే మీకు మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, పాస్వర్డ్ రూల్స్. పాస్వర్డ్ రూల్స్ ఏంటి? పాస్వర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫస్ట్ ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? మనకి అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటాయి, లోయర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అంటే స్మాల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. రెండు కూడా డిఫరెంట్, సేమ్ కాదు కదా, కాబట్టి కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకే, మనం స్మాల్ లెటర్స్ పాస్వర్డ్స్లో స్మాల్ లెటర్స్ ఉపయోగిస్తే మనం ఎప్పుడు కూడా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మనం స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్ ఇచ్చే ఓపెన్ చేసుకోవాలి. అదే క్యాపిటల్ లెటర్ ఉపయోగించామనుకోండి పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు, మనం మన అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు క్యాపిటల్ లెటర్ని ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ద పాస్వర్డ్ మస్ట్ ఏముండాలి? పాస్వర్డ్కి కంపల్సరీ పాస్వర్డ్లో ఏముండాలి? బీ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ బట్ నో మోర్ దాన్ 15 క్యారెక్టర్స్. అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, 15 క్యారెక్టర్స్ మించకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? కంపల్సరీ 8 క్యారెక్టర్స్ ఉండాలి, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ మించకూడదు. నెక్స్ట్ పాయింట్, కంటైన్ అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్ క్యారెక్టర్. ఓకే, ఆల్ఫా క్యారెక్టర్. ఓకే, ఇక్కడ A to Z, స్మాల్ A to Z ఉన్నాయి, క్యాపిటల్ A to Z ఉన్నాయి. ఓకే, మనకి క్యారెక్టర్స్ స్మాల్ A నుంచి Z వరకు ఉన్నాయి. ఓకే, క్యాపిటల్ A నుంచి Z వరకు ఉన్నాయి. మీకు ఏదో లెటర్ అట్లీస్ట్ ఒక్క ఆల్ఫాబెట్ అయినా మనం యూస్ చేయాలి. అది స్మాల్ అయినా పర్వాలేదు, క్యాపిటల్ లెటర్ అయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, కంటైన్ అట్లీస్ట్ 1 న్యూమరిక్ 0 to 9. ఓకే, కంపల్సరీ అట్లీస్ట్ ఒక్కటైనా సరే నెంబర్ని యూస్ చేయాలి. ఓకే, ప్రీవియస్ చూసాం కదా, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ మించరాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆల్ఫాబెట్స్ కంపల్సరీ ఒక్కటైనా యూస్ చేయాలి. ఇక్కడ ఒక నెంబర్ అయినా యూస్ చేయాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యారెక్టర్స్కి ఏంటి? సింబల్, అండ్ సింబల్, పర్సంటేజ్ సింబల్ ఇచ్చుకున్నాం. ఇలా కొన్ని సింబల్స్ని ఇచ్చుకున్నాం. ఎగ్జాంపుల్ పాస్వర్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ చూడండి, ABNPRR @2020. ఓకే, ABNPRRలో క్యాపిటల్ ఏ ఇచ్చాను, BNPRR స్మాల్ లెటర్స్ ఇచ్చాను. నేను పాస్వర్డ్ ఇచ్చినప్పుడల్లా ఏ క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, మనం పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఏ అనేది క్యాపిటల్ యూస్ చేయాలి, BNPRR స్మాల్ లెటర్సే యూస్ చేయాలి. ఓకే, అన్నీ క్యాపిటల్ యూస్ చేసామనుకోండి మనకు ఓపెన్ అవ్వదు. ఓకే, కాబట్టి మనం క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు
ఎలాగైతే క్యాపిటల్ స్మాల్ ఇచ్చామో సేమ్ అదే విధంగా ఉపయోగించుకుంటున్నప్పుడు, అంటే మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు పాస్వర్డ్ ఇచ్చిన ప్రతిసారి కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చుకోవాలి. మనం ఎలాగైతే క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా ఇచ్చుకోవాలి. క్యారెక్టర్ ఇక్కడ ఏని క్యాపిటల్ ఇచ్చాం కాబట్టి క్యాపిటల్ ఏ మనం యూస్ చేయాలి. రిమైనింగ్ అన్నీ కూడా స్మాల్ ఇచ్చాను. @2020 ఇలా ఇస్తేనే, ప్రతిసారి ఇలా ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అన్నీ స్మాల్ ఇచ్చేస్తే ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. ఓకే, ఎందుకని అంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి. ద పాస్వర్డ్ మస్ట్ నాట్ కంటైన్ యువర్ లాగిన్ ఐడి. యూజర్ ఐడినే పాస్వర్డ్ కూడా ఇవ్వకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, యూజర్ ఐడినే పాస్వర్డ్గా ఇవ్వకూడదు. నెక్స్ట్ పాయింట్, కంటైన్ ఎనీ ఈమెయిల్ అడ్రస్ ఆన్ రికార్డ్ ఫర్ ద యూజర్ ప్రొఫైల్. మనం లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైనా యూజర్ ప్రొఫైల్లో ఏదైనా ఈమెయిల్ ఐడి ఇచ్చుంటే, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుంటే అది పాస్వర్డ్ కింద యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, బీ ద సేమ్ యాజ్ యువర్ ప్రీవియస్ పాస్వర్డ్. ఇంతకుముందు ఏమైనా పాస్వర్డ్స్ ఉంటే సేమ్ అదే ఇక్కడ ఇవ్వకూడదు, డిఫరెంట్గా ఇచ్చుకోవాలి. ఓకే, సెక్యూరిటీ పర్పస్ డిఫరెంట్గా ఇచ్చుకోవాలి. అన్ని పాస్వర్డ్స్లు ఒకటే ఇచ్చేసారనుకోండి, ఒక అకౌంట్ పాస్వర్డ్ తెలిస్తే చాలు, అన్నీ కూడా ఈజీగా ఓపెన్ అయిపోతాయి. కాబట్టి డిఫరెంట్గా ఇచ్చుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటాం? వెబ్సైట్లో ఉపయోగించవచ్చు, యాప్స్లో ఉపయోగించవచ్చు, కంప్యూటర్స్లో ఉపయోగించవచ్చు. ఓకే, ఇంటర్నెట్ అకౌంట్ పర్పస్ అయి ఉపయోగించవచ్చు, లేదంటే ఆన్లైన్ సర్వీసెస్లో ఉపయోగించవచ్చు, ఫర్ ఎక్సెట్రా చాలా చెప్పుకున్నాం కదా. సాఫ్ట్వేర్ పర్పస్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఈ విండోలో నేను ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను. ఓకే, జ్ఞానభూమి అనే వెబ్సైట్ చూపిస్తున్నాను. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వమంటుంది. ఓకే, లాగిన్ అవ్వాలి, లేదంటే మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోలేం. జస్ట్ అది ఇక్కడ జ్ఞానభూమి కనిపిస్తుంది కదా అందరికీ, జ్ఞానభూమి లెఫ్ట్ సైడ్ జ్ఞానభూమి ఉంది. రైట్ సైడ్ చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి, మీకు ఆరెంజ్ కలర్లో మిడిల్ బటన్ చూడండి, లాగిన్ అని ఉంది. ఓకే, మౌస్ తోటి మీరు లాగిన్ని క్లిక్ చేయండి. మౌస్ తోటి లాగిన్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. లాగిన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా లాగిన్ డైలాగ్ బాక్స్ ఇది అనదర్ విండోలో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాగిన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? యూజర్ ఐడి. లాగిన్ కింద నా బాక్స్లో యూజర్ ఐడి అంటే యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. మనం క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్. ఓకే, మనం ఇచ్చుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా కింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సైన్ ఇన్ అని మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సైన్ ఇన్ అనగానే మనం కరెక్ట్ యూజర్ ఐడి, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మనకి ఏమవుతుంది? మన అకౌంట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఒకవేళ యూజర్ ఐడి కరెక్ట్గా ఇచ్చారు, పాస్వర్డ్ రాంగ్ ఇస్తే ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. ఒకవేళ యూజర్ ఐడి రాంగ్ ఇచ్చి పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చినా ఓపెన్ అవ్వదు. రెండు యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కరెక్ట్గా ఇస్తేనే ఇచ్చి కింద ఉన్న క్యారెక్టర్స్ అన్నీ టైప్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసినప్పుడు మనకి మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్.